హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ విత్ లోహి ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మై ఫేవరెట్ కర్రీ అండి చేపల పులుసు. చేపల పులుసు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ఈ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా వచ్చి ప్రతి ముక్క తీసుకొని మీరు టాప్ కింద పెట్టుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. మీకు చెప్పవసరం లేదులేండి, నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటానన్నమాట. ఇలా ముక్కలన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల మీద ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. మీ దగ్గర గళ్ళుప్పు ఉంటే గళ్ళుప్పు వేయండి, నా దగ్గర గళ్ళుప్పు లేదు, సాల్ట్ వేసాను అనమాట. చేపల పులుసుకి ఎప్పుడు వెడల్పుగా ఉండాలండి కళాయి. తర్వాత వచ్చి నేను ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసి ఆయిల్లో వేసాను. నేను ప్రతి కూరలో కొబ్బరి వాడతానని చెప్పాను కదండి ఇంతకు ముందు వీడియోలో. నేను ఎండు కొబ్బరి గ్రైండ్ చేసుకుని ఇలా పొడి చేసి పక్కకు పెట్టుకున్నాను. ఉల్లిపాయలు దూరగా వేగిన తర్వాత ఈ చేప ముక్కలు దాంట్లో వేసేయండి. వేసిన తర్వాత టమాటా ముక్కలు సన్నగా తరుక్కుని దాంట్లో వేసేయండి. పసుపు ఒక స్పూను, సాల్ట్ ఒక స్పూను వేసేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ వేసుకోండి. తర్వాత మీకు స్పైసీకి తగ్గట్టు కారం నేనైతే 3 స్పూన్స్ వేసానండి. తర్వాత వచ్చి నేను ఎండు కొబ్బరి గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్నాను కదండి, ఆ ఎండు కొబ్బరి కొంచెం వేసుకోండి. నేను ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇలా పిసికేసి పిప్పు తీసేసి ఈ పులుసు దాంట్లో వేసేయండి. చేపల పులుసులో వేసి స్పూన్తో తిప్పద్దండి, మీకు తెలిసిలేండి, చెప్పవసరం లేదు. మనం క్లాత్ పట్టుకొనే దాన్ని తిప్పాలన్నమాట, స్పూన్ పెట్టకూడదు, ముక్క విరిగిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత చూస్తున్నారు కదండి చేపల పులుసు ఉడుకుతుంది. ఒక స్పూను గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి. పుదీనా వేస్తే చాలా బాగుంటుందండి చేపల పులుసులో, మీరు ట్రై చేయండి. ప్రత్యేకంగా చెప్పేదేముంది, చేపల పులుసు అందరూ ఇలాగే చేసుకుంటారు కదా అని అనుకుంటారేమో. నేను చెప్పాను కదండి, ఒక్కొక్కరి చేతి వంట ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. ఇలా క్లాత్ తీసుకొని 2 వైపులు పట్టుకొని తిప్పుకోండి. అంతేనండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, మా వాళ్ళకి బాగా నచ్చిందండి చేపల పులుసు కర్రీ. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఇలా ట్రై చేసేయండి, మీ వాళ్ళకు వండి పెట్టేసేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి.